కన్నీటి వరద కనిపించని జాడ. నాలాల్లో గల్లంతైన ముగ్గురు 25 యువకులే. ఆచూకీ లభించక శోకంలో కుటుంబాలు. బల్దియా హైడ్రా సిబ్బంది ముమ్మర గాలింపు. అదండి మన గ్రేట్ సిటీ, లేకపోతే సింగపూరో జపానో ఇంకేదో చెప్తుంటారు కదా. ఒక వర్షం పడితే 3 కుటుంబాలు రోడ్డున పడిన పరిస్థితి వచ్చింది. చనిపోయిన ముగ్గురు కూడా 25 సంవత్సరాల లోపే ఒక వర్షానికి. ఇది మన జిహెచ్ఎంసీ యొక్క పనితీరు. ఒకే ఒక్క వాన 3 కుటుంబాలను రోడ్డున పడేసింది. ఆదివారం రాత్రి హైదరాబాద్లో కురిసిన కుండపోత వర్షంతో 2 ప్రాంతాల్లో 3 వ్యక్తులు నాలలో కొట్టుకుపోయారు. వీళ్ళంతా కూడా 24, 26 ఏళ్ల లోపోళ్ళే. 3 కూడా పెళ్ళయిందంటండి. 3కి కూడా అంటే వాళ్ళ పరిస్థితి ఆలోచించండి. 24, 26 ఏళ్ళు అంటే రీసెంట్గా పెళ్ళి అయి ఉండొచ్చు వాళ్ళకి. చిన్న చిన్న పిల్లలు కూడా ఉండదు. మల్లేపల్లిలో గల్లంతైన అర్జున్, రాములకు 4 చొప్పున సంతానన్నారంటే. ఇద్దరు ఉన్నాడు. అయితే ముషీరాబాద్లో కొట్టుకుపోయిన దినేష్ అలియాస్ సన్నీ ఒక అనాథ యువతని ప్రేమించి వివాహం చేసుకున్నారు. వారికి 3 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. హైడ్రా జిహెచ్ఎంసీ అధికారులు చేపట్టిన గాలింపు చర్యలు ఫలితం ఇవ్వలేదు. ఆ గాలింపు చర్యలు కేవలం బాడీస్ని వెలికి తీస్తానికే. ఒక్కసారి నాళల్లో పడ్డాక చరిత్రలో ఇంతవరకు బతికి బట్టగట్టిన వాళ్ళు లేరు. మళ్ళీ అసలు వామ్మో చెప్పమంటే ఇక ట్విన్ సిటీస్ ప్రపంచంలో అద్భుతమైన సిటీ ఇది, అసలు మేము దీన్ని మించింది లేదని చెప్పి గతంలో ఆయన చెప్పాడు, ఇప్పుడు ఇల్లు చెప్తా ఉన్నారు. చూస్తే ఈ రోజుకి ఆ ఓపెన్ నాళాల వల్ల 3 చనిపోయిన పరిస్థితి కనపడదు. ఆచూకీ లభించలేదు. లభించినా బాడీస్ దొరుకుతాయేమో అంతే, అవి కూడా డౌటే. మరి ఇప్పుడు ఈ చావులకు ఎవరు సమాధానం చెప్తారండి? ఈ చావులకు ఎవరిని క్వశ్చన్ చేయాలి మనం? ఈ చావులకు ఎవరు కారణం? అల్లు అర్జున్ లాంటి వాళ్ళు మొన్న ఏదో పుష్ప ఈవెంట్కి వస్తే జనం చనిపోయారు, అల్లు అర్జున్ని మీరు అరెస్ట్ చేశారు. మరి ఈ చావులకు కారణం ఎవరు? ముఖ్యమంత్రి గారా? జిహెచ్ఎంసీ మేయరా? జిహెచ్ఎంసీ కమిషనరా? హైడ్రా కమిషనరా? ఈ 3 చావులకి ఎవరు కారణం? ఎవరిని అరెస్ట్ చేయాలి? ఎవరిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి? లేదంటే ప్రభుత్వ చావులుగా, ప్రభుత్వ హత్యలుగా వీటిని గుర్తించాలా? 3 యువకులు, వాళ్ళ వెనకాల ఫ్యామిలీస్ అందరినీ నడి రోడ్డు పాలు చేసింది ఎవరు? దీని మొత్తానికి ఎవరు కారణం? మన దగ్గర నుంచి ప్రతి రూపాయి ముక్కుబిన్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు కదా. మరి ఓపెన్ నాళాల నుంచి ఇంతమంది 3 చావుకు కారణమైంది ఎవరు? ఎవరిని అడగాలి మనం? ఏదైనా మనం తప్పు చేస్తే, తప్పు చేయొద్దు ఎవరు, ఏదైనా మనం తెలియక చేస్తే కాలర్ పట్టుకొని అడుగుతారు మంది వచ్చి పోలీసులు. మరి ఇప్పుడు ఈ 3 చావులకి ఎవరు కారణం? ఎందుకు ముఖ్యమంత్రి గారిని దీనిపైన ప్రాసిక్యూట్ చేయకూడదు? ఎందుకు జిహెచ్ఎంసీ మేయర్ని, జిహెచ్ఎంసీ కమిషనర్ని, హైడ్రా రంగనాథ్ని, వీళ్ళందరినీ ఎందుకు దీంట్లో అరెస్టులు చేయకూడదు? ఎందుకు వాళ్ళని విచారించకూడదు? ఎవరు బాధ్యులు దీనికి? ఎవరు సమాధానం చెప్తారు? ఓట్లప్పుడు మాత్రమే మేము గుర్తొస్తామా? చనిపోతున్నప్పుడు గుర్తురావరా? ఇప్పుడు మళ్ళీ మా శవాలు చూస్తానికి వస్తారు వీళ్ళంతా. వీళ్ళ శవాలు వచ్చిన తర్వాత 5 చూస్తానికి ఆ నాయకులు వచ్చి 2 కన్నీటి బొట్లు గార్చి, మేము అధికారంలోకి రాగానే అసలు నాలాలో ఇట్లా సమస్య జరగదని చెప్తారు. అప్పుడు జరిగింది, ఇప్పుడు జరిగింది, ఇక ముందు కూడా జరిగింది. ఇంత డెవలప్ అవుతున్న ఈ రోజుల్లో నాలాలో, ఓపెన్ నాలాలో పడి చనిపోవటం ఏంటండి? ఏమన్నా సిగ్గుందా మన ప్రభుత్వాలకి, మన వ్యవస్థలకి? వేలకు వేల కోట్లు లంచాలు తినమరిగి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు వీళ్ళంతా కూడా. ప్రజల ప్రాణాలంటే అసలు ఏమాత్రం లెక్కలేదు వీళ్ళకి. మరి ఇప్పుడు ఏంటి చూడండి, ఇది జరిగింది. ఇంతవరకు ఎటువంటి దీనిపైన ఓ కేసు లేదు, ఓ పాడు ఉండదు, ఏముండదు. ఇవాళ పేపర్లో వచ్చింది, రేపు రాదు, ఎల్లుండి అందరూ మర్చిపోతారు. ఆ కుటుంబ సభ్యులకు బాధ ఉంటుంది అంతే. పాపం ఒక అనాథ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆదివారం రాత్రి మల్లేపల్లిలో అఫ్జల్ సాగర్ కాలనీకి ఎగువ నుంచి వరద పోటెత్తుతుంది. కాలనీ చివర నాలా ఉంది. అక్కడున్న ఇంట్లోనే అర్జున్, రాము కుటుంబాలు నివసిస్తుంటాయి. వీరిద్దరు వరుసకు మామాళ్ళు. వారింటి ముందు మంచం నిద్రించడం అలవాటు. అదే మాదిరి రాత్రి మంచంపేలో విశ్రాంతి తీసుకుండగా ఒక్కసారిగా వచ్చిన వరద వారిని నాలాలోకి నెట్టేసింది. కుటుంబ సభ్యులు కాపాడే ప్రయత్నం చేసినా రక్షించలేకపోయారు. అర్జున్కు నెల క్రితం కుమారుడు పుట్టాడు. వరుసగా 2, 4, 6 ఏళ్ళు వయసున్న ఆడపిల్లలు ఉన్నారు. రాముది కూడా దాదాపు అంతే వయసున్న 4 పిల్లలు ఉన్నారు. వీరంతా రోజు కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. తమ వారి ఆచూకీ చెప్పాలంటూ బాధిత కుటుంబాలు రోధిస్తున్నాయి. 2 ప్రాంతాలని జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ సోమవారం పరిశీలించి ఏం ఉపయోగం అండి? మీరు పరిశీలిస్తే చనిపోయిన వాళ్ళని తిరిగి తేగలుగుతారా? మీరు ఏం ఉపయోగం మీరు పరిశీలించి?
పద్మారావు నగర్, సికింద్రాబాద్ ప్రాంతాలు ఆదివారం రాత్రి కురిసిన వర్షపు నీరంతా ముషీరాబాద్ నాలను ముంచెత్తింది. అదే సమయంలో ముషీరాబాద్ పరిధి వినోబా నగర్కు చెందిన దినేష్ సమీపంలోని స్నేహితుడింటికి చేరుకున్నారు. రోడ్డుపై వరద పెరగడంతో బైక్ను సురక్షిత ప్రాంతంలో పార్క్ చేసేందుకు నాలా సమీపంలోకి వెళ్ళగా అక్కడ ప్రహరీ కూలింది. రహదారిపై నిలిచిన భారీ వరదంతా నాలలోకి మళ్ళడంతో బైక్తో పాటు దినేష్ నాలలో పడిపోయారు. స్థానికులు అతను రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. వర్షం తగ్గాక పోలీసులు, హైడ్రా సిబ్బంది మ్యాన్హోల్ను తెరుచుకుంటూ వెళ్ళగా పక్కనున్న కాలనీలో బైక్ లభ్యమైంది. అతను తిరిగి వస్తాడనే నమ్మకంతో విషయాన్ని దినేష్ తల్లిదండ్రులు కోడకు చెప్పలేదు. భర్త నాలలో కొట్టుకుపోయాడని సోమవారం ఉదయం భార్య తెలియడంతో గుండెల విషయాలు వెలసిస్తున్నారు. ఇదండి మన గొప్పతనం. ఇప్పుడు మరి దీంట్లో ఎవరి పాపం, ఎవరి నేరం వీళ్ళు బలైపోయారు? ఎవరు సమాధానం చెప్తారు? అనాథలుగా మిగిలిపోయిన కుటుంబాలకి ఎవరు బాసటగా ఉంటారు?